జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఏదో రకంగా రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి, గొడవలు సృష్టించాలి. ఆయన అయితే మార్చలేం మనం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బూరగడ్డ విషయం మనం చూసాం, ఇందాక మీరు ప్రస్తావించారు. ఏ రకమైన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు, ఈ బూరగడ్డని ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోత్సహించి బూతులు తిట్టించి ఏ రకంగా అశ్లీలమైన భాషలు చేసి ఇటువంటి వ్యక్తుల్ని పోసాని గారికి కావచ్చు వీళ్ళందరినీ ప్రోత్సహించారు కదా. ప్రోత్సహించి ఈ రోజు బోరగడ్డ పరిస్థితి ఏంటి? కనీసం లోపల కూడా పార్టీ కార్యాలయంలో కూడా వెళ్ళనివ్వకుండా అడ్డం చేసే పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఏ యువత అయితే ఈ రోజు కూడా రఫా రఫా అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతూ సీఎం 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 అనే సైకిల్ లాగా ఎవరైతే మాట్లాడుతున్నారో, లేకపోతే పొట్టేలు నరికే బ్యాచ్ల్ని ఎవరైతే జగన్మోహన్ ప్రోత్సహిస్తున్నారో, లేకపోతే గంజాయి బ్యాచ్ ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, మీరంతా ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం, తన పబ్బం గడుపుకుంటాం కోసం మీరంతా వాడుకుంటున్నారు. ఇదే క్లాసికల్ ఎగ్జాంపుల్, బోరగడ్డ క్లాసికల్ ఎగ్జాంపుల్. వాడుకున్నారు ఆయన. ఆయన మనస్తత్వం తగ్గట్టు బర్డ్స్ ఆఫ్ ఆల్ ఫ్లో జాయిన్ ఎట్ వన్ ప్లేస్ అంటే అన్ని ఒక రకమైన పక్షం ఒక చోట చేస్తాయి. ఆయనకు అటువంటి మాటలు ఇష్టం, అటువంటి ఇష్టం కాబట్టి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారు. అలా అని చెప్పి వాళ్ళందరినీ ఆదుకొని దగ్గర చేర్చుకుంటారంటే అది కూడా చేర్చుకోరు. సో వాడుకొని యూజ్ అండ్ త్రో. అందుకని అటువంటిది కావాలా, లేకపోతే ఈ రోజు మా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏ రకంగా శరవేగంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారని. ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత అద్భుతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి 18,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేశారు, కొన్ని జాతికి అంకితం చేశారు. 4 సార్లు ప్రధాని గారు వస్తే మన రాష్ట్రానికి 2024 తర్వాత సుమారుగా 2,25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ వరకు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ రకంగా రాష్ట్రంలో లక్షల కోట్ల ప్రాజెక్ట్స్, డేటా సెంటర్ కావచ్చు, రకరకాల స్టీల్ ప్లాంట్లు కావచ్చు, రకరకాలు తీసుకొస్తున్నారు కదా. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎన్ని ఎవరి కోసం? మన కోసం, మన యువత కోసం, వారి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కదా. మనం ఈ రకంగా కత్తులు పట్టుకొని రఫా రఫా అనుకుంటా జీవితాలు నాశనం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. రవికిరణ్ గారు, ఉద్యోగ ఉపాధి అవకాశం